ఇప్పుడే తీసుకొచ్చింది ఇవన్నీ. అది కొత్తిమీర, అది మిరపకాయలు. ఇలా అయితే నిన్న తీసుకురమ్మని చెప్పిన గంగాధర పోతే మర్చిపోయి వచ్చిండు. ఇలా పొద్దున్న లేవగానే పోయి తీసుకొచ్చింది ఇవి. ఫస్ట్ ఇగో కొత్తిమీర, ఇదంతా కొత్తిమీరనే. ఇగో పచ్చిమిర్చి. ఇప్పుడు ఇట్లా ఏ కర్రీ చేయాలి చెప్పరా సోను? ఏం కూర చేయాలి? దొండకాయనా, బెండకాయనా, బీరకాయనా, తోటకూరనా? తోటకూర. మమ్మీ వండితే కలగూర అండు, వండితే దొండకాయ అండు, వండితే అది అండు అన్ని చెప్పిన ఇక్కడ ఉన్నాయి. బీరకాయ తప్ప అవన్నీ అండు. ఎవరైనా వండితే నేను తింటాను. బీరకాయ ఇప్పుడు బీరకాయ పప్పు చేయాలి. నిన్ననే పప్పు కదా మనది పొద్దున. ఇది ఒక్కటే బీరకాయ చూడు. ఇది మన టిఫిన్ కాదు, ఇంట్లోకు టిఫిన్ కి కాదు. ఇప్పుడు కదా రేపు మీ స్కూల్ పోయేటప్పుడు ఇదే ఫ్రై చేస్తా నేను, సరేనా? అగో రేపు ఇప్పుడు ఇవాళ ఇంటికానే ఉంటున్నావు కదా నువ్వు. తొడకూర అనుకుందాం ఇప్పుడు టైం ఉన్నప్పుడు. చించి వాడికి ఇష్టమైనది కాదు, అది నీకు ఇష్టమైనది. తొడకూర నీకు ఇష్టం లేదా చెప్పు? నీకు ఇష్టం లేదా? బెండకాయ అందల్లా బీరకాయనా? అది మీరు స్కూల్ పోయేటప్పుడు మీకు టిఫిన్ కి ఫ్రై చేసి పెడతా. ఇప్పుడు అవి కొన్నే కదా చూడు, ఎన్ని మన అందరికి సరిపోతుందా? మనం మొత్తం ఎంతమంది 6 మెంబర్స్ ఉన్నాం ఇంట్లో. ఈ కర్రీ అందరికి సరిపోతుందా? నువ్వు చెప్పు ఒకసారి. సరిపోదు. ఇది అందుకనే రేపు మీరు స్కూల్కి పోయేటప్పుడు టిఫిన్కి పెడతా. ఇప్పుడు ఈ దొండకాయ ఎప్పుడన్నా అడుగుందాం. కానీ ప్రస్తుతానికి అయితే ఇగో ఈ తోటకూర ఖరాబ్ అవుతుంది, అంత వాటర్ ఉన్నాయి బాగా. దీన్ని ఇంచి కోసి మంచిగా కడిగేసి ఇప్పుడు కర్రీ చేసుకుందాం. అది ఇప్పుడు బెండకాయ అద్దు ఉండదు. బెండకాయలు ఇది ఖరాబ్ అవుతుంది చూడు. ఇది కూడా ఒకసారి ఎట్లున్నదో ఖరాబ్ అవుతుంది రా. వాడి చెప్పలేదు నాకు, నేనే చెప్తున్నా. వాడి చెప్పింది కాదు, ఖరాబ్ అవుతుంది. వాడు చెప్పలే. వాడు ఇవన్నీ ఎవరిని అనుమన్నాడు? గిది ఒకటి తప్ప గిది ఎవరిని అనుమన్నాడు? ఇప్పుడు బెండకాయ అండా నేను తోటకూర సరే. ఇక మీ ఇష్టం ఉన్నది కదా. నేను అండింది తింటేనేమో నేను లేకపోతే సప్పుడేగా మూసుకొని ఉండరు అంతే. ఓకే? వాడి ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు. నేను వండిందే మీరు తినరు. వాని ఇష్టం ఉన్నది అంటున్నావు నువ్వు, వీని ఇష్టం ఉన్నది కాదు. ఇవి ఎట్లా ఉన్నాయి ఎవరంతా? బ్రెయిన్ పెరగదట తింటే. బ్రెయిన్ పెరగదట. మ్యాథ్స్ రాదు. బెండకాయలు తింటే మ్యాథ్స్ వస్తుంది. అందుకే హై స్కూల్లో మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు బెండకాయ చోరు పెడతాయి. అవునా? ఎవరు చెప్పింది? మనీ ఆడి చెప్పింది. మనీ ఆడ ఫ్రెండా? నీకు అర్థమైతే అయిపోయా. నువ్వు ఇంటిలో నీకు అర్థమైతే అయిపోయా. ఒక పేపర్ ఒకటి అది అందుకో. కవర్ అయ్యో సామంత తల్లిపోయింది కదా మమ్మీ. మరి అంతే వేస్ట్, అంత పెరిగింది. ఇది మాత్రమే యూజ్ అవుతుంది మనకు. దాని కూడా పూసలే మీ పూస. వీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ. ఏంటిది? ఏం చెప్తున్నావు? అదంటే ఏంటి? తోటకూర. అట్లా అయినా కూడా ఒక పూట గంటే ఎందుకు తక్కువ పడుతుంది? ఇది అది ఇది చచ్చిపోయింది కాదు. బాగా ఒత్తిగెత్తావా? బాగా ఒత్తుగా అయితే ఇక ఎత్తి తీసుకోవాలి. ఎత్తు చేస్తావా?
వెనకాల వేయలేదు కొద్దిగా ఇక్కడ ఏ అంజన్న ఈ దెబ్బలు అంజన్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా పొలం కాడికి వచ్చిన చూసిర్రా అక్కడ ఉంది మా పొలం, అక్కడ సమాధులు కనబడుతున్నాయి, మీకు కనబడతాయి కావచ్చు. నేను దగ్గరికి వెళ్ళినాక చూపెడతా. మా డాడీకి ఇట్లా అక్కడ మందు చల్లుతుర్రు మా పొలంలో, అందుకే పోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చినాం దగ్గర దాకా అంటే ఇక్కడికి ఇదే కొంచెం అక్కడ సమాధులు కనబడుతుంది చూడు, దానికి కొంచెం ముంగడిపోతే అయిపోతుంది. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ మా డాడీ ఇట్లా పోవాలి ఇప్పుడు. మా పొలం కాడికి ఇక్కడ బండి కనబడుతుంది ఇప్పుడు, అది ఎక్సెల్ మా తాతది, పల్సర్ మా బాబాయ్ది, ఒక్కది మా బంధు ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చినాం. మా డాడీ అక్కడ మంది చల్లుతుండు, మనమైతే ఇప్పుడు పోయి అక్కడ చూద్దాం. సైకిల్ ఇక్కడ పార్క్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ అక్కడికి అయినాక అయితే మీకు క్లియర్గా పెడతాం చూడండి. ఇప్పుడే వచ్చిన ఇక్కడికి, మా డాడీ అక్కడ ఉన్నాడు. అక్కడ వెళ్తుండు మందు, కొంచెం చూపెడతానికి ట్రై చేస్తావు. అక్కడ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడనే మరి మా బాబాయ్ కూడా పోతాం ఫ్రెండ్స్. అక్కడ ఉన్నాడు, కన్నాడ పోతుండు మందు కోసం. మా డాడీకి మంది ఇచ్చేటందుకు, మంది అందించేటందుకు నేను కూడా పోతాను ఇప్పుడు. ఇవన్నీ మాయ పొలాలు, మా బాబాయ్ వాళ్ళవి మాయ. ఇది మాది. చూడు అక్కడ ఉన్నాడు మా డాడీ, అక్కడ తగులుతుండు. నేను కూడా పోతే ఇప్పుడు అక్కడికి. చెప్పులు ఇవ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే కథమే చెప్పులు. ఫ్రెండ్స్ మా డాడీ అయితే అక్కడ మందు చల్లుతుండు చూడండి. ఇంకో ఇట్లుంది వాతావరణం ఇలా. ఇప్పుడు పొద్దున 8:55 అవుతుంది, అంటే 9 దగ్గర అవుతుంది. పొద్దున అంటే పొద్దున కాదు.
ఆ ప్యాంట్ అయితే మొత్తం ఖరాబ్ అయింది, బురద పడ్డా ఇప్పుడు. ఫ్రెండ్స్, నేను పొలం కాడికి వచ్చిన చూడుతాను నేను జారిపడ్డా. నీకు రివర్స్ కెమెరా చూపెడతాను నీకు. మా బాబాయ్ అయితే అక్కడ ఉన్న, మా డాడీ ఇక్కడ మందు చల్లుతుండు. అక్కడ ముంగడ మందు చల్లుతుండు, చూడండి. ఇక్కడ ఉన్నాడు మా డాడీ. నేనైతే పొలం కాడికి వచ్చిన, ఎందుకంటే ముఖ్యంగా మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు వీడియో తీయాలి, రోజుకు ఒకటి అప్లోడ్ చేయాలి కాబట్టి వీడియో అందుకే వచ్చిన ఫ్రెండ్స్. ఈరోజు అయితే 2nd న్యూ ఇయర్, రిలేటెడ్ న్యూ ఇయర్ అందరికీ. ఈరోజు 2nd January 2nd, చూడండి. నేను సైకిల్ మీద వచ్చిన ఫ్రెండ్స్ పొలం కాడికి. అప్పుడు కూడా కొన్ని క్లిప్స్ తీసిన వీడియోస్. మా పొలం కాడికి రాంగ్ ఎంత మంచిగా ఉంటుందో అది కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టాటా. అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసిన, చూడండి. ఇప్పుడైతే నేను వెళ్తున్నా. ఓ గాడ్, రాలే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సైకిల్ ఎక్కుతాను. నేను కొత్త సైకిల్ డాడీ నాకు మొన్ననే కొనిచ్చిండు క్రిస్టమస్ రోజు. చల్లగా వస్తుంది ఘోరంగా, మొత్తం ఘోరంగా ఉంది చల్ల. నేనే ఇప్పుడు మళ్ళీ ఎందుకో మబ్బు పడి అంత చల్లగా వస్తుంది.